వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బంగారం మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. చిన్న పదార్థాలు: ఒక కట్ట పుదీనా, 8 పచ్చిమిర్చి, 2 టమాటాలు. స్టార్ట్ చేద్దామా మన రెసిపీ. పుదీనా సన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలా శుభ్రం చేసుకున్న పుదీనాని ప్యాన్లో వేసుకుని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన మిశ్రమాన్ని జార్లో వేసుకుని 1 స్పూన్ ఉప్పు, చిటికెడు జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి. పోపు కడాయిలో నూనె వేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని జీలకర్ర, తాలింపు దినుసులు వేసి 2 పచ్చిమిర్చి వేసుకుని కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ. పుదీనా పచ్చడి, పప్పు పాలకూర. టేస్ట్ చేసి చెప్పేస్తా. చెప్పే. ఏమేమి దొరుకుతున్నా మసాలా తాలింపు. తాలింపా? హడావిడి పెట్టేస్తున్నావుగా. మరి వెళ్ళిపోవాలిగా ఫాస్ట్గా వీడియో, వాళ్ళందరూ చూడాలా? అదేం కాదు, చింతపండు లైట్గా పీస్ వచ్చింది. చింతపండు ఏంటి సూపర్. అబ్బాబాబాబాబా, ఎంత బాగుందంటే అసలు సూపర్గా ఉంది. ఏంటిది తినేది? ఏం పచ్చడి? పుదీనా పచ్చడి. ఓకే. నెయ్యి వేయనా? వెయ్యి. ఇంకా ఎదుగున్నా ఇంకా నేనా వెయ్యి. కాసుకురానా? ఎందుకు కసరడం? వేడిగా ఉంది అన్నం. స్పూన్ తీసుకొస్తానా? అదిరిపోయింది ఫ్రెండ్స్. చివరిలోగా తాగేది నేను, మధ్యలో తాగనుగా. చాలా బాగుంది. ట్రై చేయండి అలా. చాలా బాగుంది. నిన్న ఉప్పు చేప గోంగూర పచ్చడి ఉంది. నిన్నటి ఎందుకు ఇవాళ గుర్తొచ్చింది? ఎందుకో అసలు అర్థం కావట్లేదు. ఒక్కోసారి వచ్చేస్తా ఉంటుంది. పప్పులో కూడా కొంచెమైనా ఇదా ఆపా. బాగా నేను బాగా చేసేది, బాగా బాగున్నాను చేసాను. ఓకే. కానీ అసలు ఇప్పటికే సగం అయిపోయా లావు. ఎప్పుడు తగ్గేదో నేను. చేతులు అమృత రేఖ ఉంది మా అమ్మ చేతులు. అగ్గిపోయింది. నువ్వు వేసుకుంటే వేరే లెవెల్కే. అంత బాగుందా? ఇవేంటి పళ్ళు తింటున్నా? కాస్ట్లీ. సోమవారం సాటర్డే. ఓ సోమవారం సోమవారమా? వల్ల ఫ్రూట్స్ తింటాను. బాగానే ఉంది. ఇంకేమో మా బాగా తిను అని చెప్పి నువ్వు తగ్గిపోతున్నావు. ఎక్కడ తగ్గుతుందా? అమ్మ గొప్పలు ఇంకా పోలేదురా. తాలింపు మా మీద కొట్టినట్టు తాలింపు. కానీ అమ్మ టేస్ట్ వచ్చే మాత్రం ఈ రకంగా చేసుకుంటే ఎవరైనా ఎంత అంటాడు అసలు తినేయచ్చు. అంతేనా? రైస్ తీసుకురానా? మొత్తం పెట్టినాక మొత్తం నేను పచ్చడి తినేసా. తినే బ్రహ్మాండం ఉంది. రసంలో కూర్చుని
ఊసులు చెప్తున్నాం అలా ఊసులు చెప్పుకుందాం రండి ఫ్రెండ్స్, ఊసులు చెప్పుకుందాం. మా ఇంట్లో మా అమ్మ బాగా చేసేది పచ్చళ్ళు అన్ని పచ్చళ్ళు బ్రహ్మాండంగా చేసేది. మామిడికాయ పచ్చడి అయినా కొత్త మామిడికాయ పచ్చడి అయినా రాత్రి చూపించిన మామిడికాయ పచ్చడి ఉంటుంది ఫ్రెండ్స్. నా దాని మీద మాకు లాగే వదిలే వదిలే పప్పు మామిడికాయ పచ్చడి ఆమ్లెట్. అబ్బో శనివారం అయిపోయింది, నాకు అన్నవారాలు ఒకటే అనుకోండి, కానీ కొంచెం ఉన్నాండి అప్పుడు ఏం కాదు. శనివారం ఉందా మీకు? నాకు శనివారం లేదు, అన్ని రోజులు ఆదివారం చెప్తున్నా కదా, అదేగా అన్ని రోజులు ఆదివారం వేస్తాను. అదే ఫ్రెండ్స్, పాపను కన్నాను కదా, పోస్ట్ పార్టమ్ ఫీడింగ్, అందుకని అన్నీ తినేస్తాను. నేనా కొంచెం ఏంటి చింతపండు తీసాను. ఎల్లుల్లిపాయ తప్ప ఎల్లుల్లిపోయింది బ్రహ్మాండంగా ఉంది. ఎంత సరిపోయిందా? రాజుగారు 100 ఇస్తుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మాత్రం ఉప్పే నా జీవితం. ఉప్మా తిని నేను బతికేస్తున్నారు ఎలా అన్నట్టు. 100 రోజులు మా అమ్మ పప్పు చేసినా కూడా నేను అంత ఫ్రెండ్స్, నేను అంత బాగుండదు, బోర్ పడుతుంది అసలు. టైం అయిపోతుంది, నేను వెళ్ళా. అంటవా? బాయ్ చెప్పేసి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం తినేద్దాం ఊరుగా తినాము. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.